All of you joined. Hi guys. క్లాస్ కొంచెం లేట్ అయింది కదా. అయితే ఇవాళ క్లాస్ వచ్చేసి మ్యాథ్ మెథడ్స్ ఇన్ జావా స్క్రిప్ట్. ఓకేనా? అదే జావా స్క్రిప్ట్ లో మనం యూజ్ చేసి మ్యాథ్ మెథడ్స్ ని అంటే మ్యాథమెటిక్స్ ని మనం ఎలా యూజ్ చేస్తాం అనేది సంబంధించింది ఇది. ఈ మ్యాథ్ ఆబ్జెక్ట్ అన్నమాట, మ్యాథ్ ఆబ్జెక్ట్ ఇన్ జావా స్క్రిప్ట్. ఓకేనా? ఈ మ్యాథ్ ఆబ్జెక్ట్ అనేది ఏంటంటే కొన్ని ప్రీ డిఫైన్డ్, ఓకేనా, కొన్ని ప్రీ డిఫైన్డ్ మ్యాథమెటికల్ మెథడ్స్ ని కంటైన్ చేస్తుంది. ఓకేనా? మ్యాథ్ ఆబ్జెక్ట్ ని యూజ్ చేసి అందులో ఉండే మెథడ్స్ ని, ఓకేనా, మ్యాథ్ మెథడ్స్ ని మనం డిఫైన్ చేస్తాం అన్నమాట. ఓకేనా? ఈ మెథడ్స్ అనేవి న్యూమరికల్ వాల్యూస్ ని మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ లో పెర్ఫామ్ చేయడానికి యూజ్ అవుతాయి. ఈ మెథడ్స్ అన్ని ఏంటంటే మనం మ్యాథ్ డాటా అని చెప్పి ఒక కీవర్డ్ తో మనం యాక్సెస్ చేస్తాం. ఓకేనా? మ్యాథ్ ఆబ్జెక్ట్ అంటే ప్రీడిఫైన్డ్ మ్యాథమెటికల్ మెథడ్స్ ని కంటైన్ చేసేది అనమాట. ఓకేనా? ఇందులో ఆ మెథడ్స్ ని యూజ్ చేసి మనం ఏం చేస్తాము, న్యూమరికల్ వాల్యూస్ ని మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ లో పెర్ఫామ్ చేస్తాం. ఓకే? ఈ మెథడ్స్ లో కొన్ని చెప్తాను నేను.
ఇవేంటంటే మ్యాథ్ డాట్ పై అని చెప్పి, అంటే పై వాల్యూని కనుక్కోవడానికి. ఓకేనా? అంటే పై వాల్యూ మనకి తెలుసు కదా, మనం 6th 7th క్లాస్ లో ఉన్నప్పుడు మనకి పై వాల్యూ అనేది వచ్చింది అనమాట, నేర్చుకుని ఉంటాం. ఓకేనా? ఇదేంటంటే పై వాల్యూ ఎంత, 3.141 అని చెప్పి, ఇంకా అది ఇన్ఫినిట్. దాని తర్వాత వచ్చేది జస్ట్ ఏంటంటే మనం ఫస్ట్ 4 డిజిట్స్ అనేవి మనం గుర్తు పెట్టుకుంటాం మెయిన్ గా. ఓకేనా? అలాగే మ్యాథ్ డాట్ రౌండ్ ఎక్స్ అనమాట, రౌండ్ అనమాట. ఇదేంటంటే నియరెస్ట్ వాల్యూని, ఇంటీజర్ ని తీసుకుంటుంది. నేను మీకు డైరెక్ట్ గా చేసి చూపించేస్తాను. ఓకే, చూడండి, ఇది మా పేజ్ అనేది నేను ఓపెన్ చేశాను కదా. నేను ఈ మ్యాథ్ వాల్యూస్ ఏంటంటే నేను కన్సోల్లో చేసి చూపిస్తాను మీకు. అంటే నార్మల్ గా కూడా కొన్ని చేసి చూపిస్తాను, బట్ మెయిన్ గా ఏంటంటే కన్సోల్లో చూసుకుందాం. ఓకేనా? అంటే మ్యాథ్ వాల్యూ అనేది మనకి అది మనం యూజ్ చేసినప్పుడు, ఓకే, అంటే మనం ఆ మెథడ్ ని యూజ్ చేసినప్పుడు మనకి ఏ వాల్యూ వస్తుంది అనేది తెలుసుకోవడానికే కదా. సో నేను ఇక్కడ మీకు రాసి చూపిస్తాను అది. ఓకేనా? మ్యాథ్ చెప్పాను కదా, ఇందులో ఉండేవి మెథడ్స్ ఏంటంటే మ్యాథ్ డాట్ పై అన్నమాట. ఓకే, అలాగే మ్యాథ్ డాట్ రౌండ్, ఇందులో ఒక న్యూమరికల్ వాల్యూనే ఇస్తాం. అది ఏం చేసింది అంటే మనం ఇచ్చిన వాల్యూని నియరెస్ట్ కి తీసుకుంటుంది అనమాట. ఓకేనా? మ్యాథ్ డాట్ పై చూసారు కదా. నేను ఎప్పుడైతే ఆ మెథడ్ అయితే ఈ మ్యాథ్ మా మెథడ్ ఎప్పుడైతే నేను ఇచ్చానో వెంటనే నాకు పై వాల్యూ అనేది నాకు ఇక్కడ వచ్చేసింది. ఓకేనా? ఇది పై వాల్యూ కనుక్కోవడానికి. పై వాల్యూ అనేది మనకి అది ఉంది కదా. సో మనం ఏంటంటే ఆ పై వాల్యూ అనేది మనం ఒకవేళ జావా స్క్రిప్ట్ లో ఎక్కడైనా పై వాల్యూని మనం ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే ఈ మెథడ్ ని మనం యూజ్ చేస్తాం. ఓకే, ఈ మ్యాథ్ డాట్ రౌండ్ అనేది చెప్పాను కదా, ఈ వాల్యూ అనేది ఏంటంటే ఎక్స్ వాల్యూని, ఓకే, చూసారు కదా, రౌండ్ ఎక్స్. ఈ ఎక్స్ వాల్యూని ఇది ఏం చేసిందంటే నియరెస్ట్ ఇంటీజర్ దగ్గరికి తీసుకుంటుంది అనమాట. ఓకేనా? అంటే నియరెస్ట్ ఇంటీజర్ అంటే ఎలా అంటే దాని వాల్యూని అది తీసుకుంటుంది. ఒకవేళ మనం 3.4 అని ఇచ్చామనుకోండి, చూపిస్తాను. రౌండ్, ఇందులో మనం ఒక వాల్యూని ఇస్తున్నాం. నేను ఇక్కడ 3.2 అని ఇచ్చాను. ఓకే, దీనికి నియరెస్ట్ ఇంటీజర్ ఏంటిది మనకి 3 అన్నమాట. అంటే 3.2 అనేది, ఓకే, 3.2 అనేది నేను ఇచ్చాను. అది 0.2 అనేది క్యాలిక్యులేట్ చేసుకోవట్లేదు. అంటే చేసుకున్నా సరే ఏంటంటే అదేం చేస్తుంది, మనకి నియరెస్ట్ గా ఉన్నది, దాని నియరెస్ట్ గా ఉన్న ఇంటీజర్ ని అది మనకి ఇచ్చేస్తుంది. దాని నియరెస్ట్ గా ఉండేది ఉన్నది ఏంటిది 3 అన్నమాట. ఓకేనా? అంటే ఇది 2 అనేది 2 తర్వాత మనకి 4 దాకా వెళ్ళాలనుకోండి, 3.2 3.4 3.5 ఇలాగా అని చెప్పి మనం 10 దాకా, మనం 3.9 దాకా మనం పాయింట్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? అప్పుడు హైయెస్ట్ వాల్యూ దగ్గర ఉన్న, ఓకే, హైయెస్ట్ వాల్యూ దగ్గర ఉన్న నియరెస్ట్ ఇంటీజర్ అనేది తీసుకుంటుంది అనమాట. ఒకవేళ నేను ఇక్కడ 3.5 ఇచ్చాను అనుకోండి, అది 4 ని తీసుకుంటుంది. ఎందుకు? 5 తర్వాత నుంచి ఏంటంటే అది 4 కి దగ్గరగా ఉండదు. 3.5 3.6 అనేది వచ్చినప్పుడు అంటే ఇది 5 అనే వాల్యూ దగ్గర నుంచి కిందకు వచ్చే కొద్ది, ఓకేనా, 5 నుంచి కిందకు వచ్చేసరికి ఇదేం చేస్తుంది, దాని లోయెస్ట్ ఇంటీజర్ ని తీసుకుంటుంది. ఓకేనా? 3 అనే దాన్ని ఇది చూపిస్తుంది. అదే ఒకవేళ 3.5 నుంచి దాని ఇంకో వాల్యూ అనేది పెంచుకుంటూ వెళ్ళాం అనుకోండి, దాని నియరెస్ట్ ఏమవుతుంది, 4 అనేది అవుతుంది అనమాట. ఓకేనా?
దీని తర్వాత ఉండేది మ్యాథ్ అన్న పవర్. ఓకే, మ్యాథ్ డాట్ పవ్. ఇది పవ్ అని చెప్పి మనం ఇక్కడ రాస్తాము. ఇదేంటంటే పవర్ ఆఫ్ 2 అని చెప్పి 3 అని చెప్పి మనం మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చేసేవాళ్ళం కదా. సో అదన్నమాట. ఇందులో ఫస్ట్ 2 లెటర్స్ అనేవి ఉంటాయి. ఓకే, మ్యాథ్ డాట్ పవ్లో ఎక్స్ కామా వై అనేవి 2 వాల్యూస్ ఉంటాయి. ఈ ఎక్స్ వాల్యూ ఏంటిది, మనం ఏ వాల్యూ అయితే నార్మల్ రాస్తున్నామో ఆ వాల్యూ అన్నమాట. ఫర్ సపోజ్ 2 అనుకోండి, 2 వాల్యూ, దీనికి పవర్ వాల్యూ ఇస్తున్నాం అంటే 2 పవర్ ఆఫ్ 3 అని చెప్పి మనం ఇస్తున్నాం అనుకోండి. ఆ పవర్ వాల్యూని మనం వైతో కన్సిడర్ చేస్తాం. ఓకేనా, అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 అని చెప్పి మనకి వచ్చింది కదా. ఓకేనా, దాని పవర్ వాల్యూని మనం అక్కడ వైతో మనం డిఫైన్ చేస్తాం. ఎక్స్ వాల్యూని మనం ఇచ్చే నార్మల్ వాల్యూతో డిఫైన్ చేస్తాం అనమాట. అంటే ఎక్స్ అనేది ఒక వాల్యూకి మనం ఏ పవర్ వాల్యూ ఎంతైతే ఇస్తున్నామో దాన్ని మనం వైతో డిఫైన్ చేస్తాం అనమాట. ఓకేనా, టూ కామా టూ చూసారా. 2, 2 వచ్చేసి అంటే 2 పవర్ ఆఫ్ 2 వచ్చేసి మనకి 4 అన్నమాట. ఓకేనా, 2 పవర్ ఆఫ్ 3 వచ్చేసి 8. ఇలాగే 3 పవర్ ఆఫ్ 3ని కూడా 27. ఇలాగ మనం 2 పవర్ ఆఫ్ 3 అనేది ఇలాగ పవర్ ని మనం డిఫైన్ చేసుకోవడానికి ఈ మ్యాథ్ క్యాలిక్యులేషన్ ని, ఈ మ్యాథ్ మెథడ్ ని మనం యూజ్ చేస్తాం. మ్యాథ్ డాట్ పవర్ అనే దాన్ని. ఓకేనా, మ్యాథ్ డాట్ స్క్వేర్ రూట్. ఓకే, స్క్వేర్ రూట్ వాల్యూని మనం కనుక్కోవడానికి దీన్ని యూజ్ చేస్తాం అనమాట. ఓకే, అంటే ఒక వాల్యూ యొక్క స్క్వేర్ రూట్ ని కనుక్కోవడానికి. మ్యాథ్ డాట్ ఏబిఎస్. నేను వీటిని ఒక్కొక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు చూపిస్తాను అసలు ఉన్న మ్యాథ్ వాల్యూస్ అనేవి ఏంటి అనేది నేను ముందు మీకు రాసి చూపిస్తాను. సో నేను వాల్యూని ఎక్స్ తో డిఫైన్ చేస్తున్నాను ఇక్కడ. ఓకేనా, ఎక్స్ అనే దాంతో నేను జస్ట్ డిఫైన్ చేస్తున్నాను అంతే. మనం దాన్ని మన వాల్యూ అనేది మనం అక్కడ తర్వాత ఇవ్వచ్చు. చూడండి, ఇప్పుడు మనం నెక్స్ట్ వాల్యూ వచ్చేసి మన మ్యాథ్ మెథడ్ వచ్చేసి మ్యాథ్ డాట్ స్క్వేర్ రూట్ అనమాట. ఈ మ్యాథ్ డాట్ స్క్వేర్ రూట్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుంది అంటే స్క్వేర్ రూట్ ఇవ్వడానికి ఒక వాల్యూకి. ఓకేనా, వాల్యూకి స్క్వేర్ రూట్ ఇవ్వడానికి ఈ మెథడ్ ని మనం యూజ్ చేస్తాం. ఓకే, చూడండి 9 కి స్క్వేర్ రూట్ ఎంత మనకి 3 అన్నమాట. ఓకే, అలాగా మన స్క్వేర్ రూట్ కి వాల్యూస్ ఇవ్వడానికి. ఒకవేళ మనకి ఈ స్క్వేర్ రూట్ వాల్యూ రానివి కూడా అంటే కొన్ని ఉంటాయి కదా,
ఇప్పుడు 1 ఇచ్చాను, 2 అని ఇచ్చాను. 2కి స్క్వేర్ రూట్ వాల్యూ ఎంత ఇస్తుంది? 1.414 అని చెప్పి నాకు అది డెసిమల్స్ లో కూడా నాకు స్క్వేర్ రూట్ వాల్యూ అనేది నాకు ఇస్తుంది అనమాట. ఓకేనా? మనం నార్మల్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు మనం ఒక వాల్యూని కొంతవరకు చేసేసి ఆన్సర్ ని తీసుకుంటాం. అంటే మాక్సిమం ఆన్సర్ ని మనం తీసేసుకుంటాం అనమాట. ఇదేం చేస్తుంది మనకి స్క్వేర్ రూట్ లో, అంటే మనం ఇచ్చే నెంబర్ కి స్క్వేర్ రూట్ ఉన్నా లేకపోయినా, అంటే ఆ స్క్వేర్ రూట్ వాల్యూ అనేది అంటే అది ఎంత వరకు వెళ్తుంది అనేది అన్నమాట. ఓకేనా? అంటే ఇది కరెక్ట్ స్క్వేర్ రూట్ అని కాదు దీనికి. ఓకేనా? కాకపోతే అది మాక్సిమం వరకు, అంటే అది ఎంత వరకు అయితే తీసుకోగలదో మాక్సిమం వాల్యూ అంత వరకు కూడా స్క్వేర్ రూట్ వాల్యూని తీసుకుని మనకి చూపిస్తుంది అనమాట. ఓకేనా? తర్వాత మ్యాథ్ డాట్ ఏబిఎస్. ఏబిఎస్ అనేది ఏంటంటే మనం ఇచ్చే ఒక మైనస్ వాల్యూని, ఓకేనా, మనం ఇచ్చే మైనస్ వాల్యూని అది పాజిటివ్ వాల్యూగా టర్న్ చేస్తుంది అనమాట. ఓకేనా? ఇది మనం ఇచ్చే నెగిటివ్ వాల్యూని పాజిటివ్ వాల్యూగా రిటర్న్ చేస్తుంది మనకి. ఒకవేళ పాజిటివ్ వాల్యూ ఇచ్చామనుకోండి మనకి పాజిటివ్ వాల్యూనే వస్తుంది, మనకి ఎటువంటి చేంజెస్ అనేవి ఇందులో రావు. ఓకే? నేను -10 అనేది ఇస్తున్నాను వాల్యూ. చూడండి నాకు ఇది 10 అని చెప్పి ప్రొవైడ్ చేసింది. ఒకవేళ నేను 10 ఇచ్చినా నాకు 10 వస్తుంది. ఒకవేళ నేను 100 ఇచ్చాను 100 అని చెప్పి ఇస్తుంది అనమాట. అంటే పాజిటివ్ వాల్యూ ఇస్తే మనకి సేమ్ వాల్యూ అనేది వచ్చింది. ఒకవేళ నెగిటివ్ వాల్యూ ఏదైనా ఇస్తే దానికి మనకి పాజిటివ్ వాల్యూ లాగా చూపిస్తుంది అనమాట. ఓకేనా? దాని తర్వాత సెయిల్ సెయిల్ మెథడ్. ఓకే? మ్యాథ్ డాట్ సెయిల్. రిఫ్రెష్ చేసి ఇక్కడ నుంచి చూపిస్తాను. చూడండి, ఈ మ్యాథ్ డాట్ సెయిల్ లో ఇది మనకి ఎక్స్ అనే వాల్యూని రౌండప్ చేసి దాన్ని రౌండప్ చేస్తుంది అనమాట. రౌండప్ చేసి దాని నియరెస్ట్ వాల్యూని ఇంటిజర్ ని మనకి ఇస్తుంది. సేమ్ ఇప్పుడు ఎలాగా మ్యాథ్ రౌండ్ అయితే ఎలాగైతే మనకి ఇచ్చిందో మ్యాథ్ వాల్యూ అనేది దాని నియరెస్ట్ వాల్యూని మనకి ఎలా తీసుకుంటుంది, ఒకటి 5 దగ్గర నుంచి పైకి ఉందనుకోండి 4 ని మనకి ఇస్తుంది అనమాట. ఓకేనా? అదే 5 కంటే తక్కువ ఉందనుకోండి 3.2 3 అలా ఉందనుకోండి మనకి 3 అనే వాల్యూని మనకి ఇస్తుంది. కానీ ఈ సెలిఫ్ ఏంటంటే మనకి రౌండ్ అప్ చేస్తుంది అనమాట. ఒక వాల్యూని రౌండ్ అప్ చేసేసుకొని నియరెస్ట్ ఇంటీజర్ ని మనకి ఇస్తుంది అనమాట. అంటే హయ్యర్ ఇంటీజర్ ని మనకి ఇస్తుంది అనమాట. ఓకేనా? చూడండి, నేను ఇక్కడ 3.6 ఇచ్చాను, అది 4 అని చెప్పి నాకు వాల్యూని ఇచ్చింది. ఒకవేళ నేను 3.2 ఇచ్చాను అనుకోండి, 3.2 అనేది ఇచ్చినా సరే నాకు వాల్యూ అనేది 4 ఇస్తుంది. ఎందుకు? ఇది ఒక్కసారి దాని వాల్యూ మీద ఒక చిన్న పాయింట్ వచ్చినా సరే 3.11 వచ్చినా సరే మనకి అది నియరెస్ట్ రౌండ్ అప్ చేసుకొని హయ్యర్ వాల్యూని ఇస్తుంది అనమాట. అంటే దాని డాట్ తర్వాత అది ఏ వాల్యూ ఇచ్చినా సరే మనకి అదేమి ఇస్తుంది, మనకి హైయెస్ట్ వాల్యూని మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా? దాని తర్వాత ఏంటంటే ఫ్లోర్. ఓకే? ఈ ఫ్లోర్ అనేది ఏంటంటే మనకి సేమ్ అది సెలి అనేది రౌండ్ అప్ ఎలా చేసిద్దో ఇది రౌండెడ్ డౌన్ చేసిద్ది అనమాట. ఓకేనా? దాని నియరెస్ట్ ఇంటీజర్ కి రౌండ్ డౌన్ చేసిద్ది. అంటే దాని పక్కన పాయింట్ ఎంత ఉన్నా సరే అది దానికి దాని నియరెస్ట్ గా ఉన్న డౌన్ పాయింట్ ని, ఓకేనా, డౌన్ పాయింట్ ని మాత్రమే మనకి ఇస్తుంది. చూడండి, మ్యాథ్ డాట్ ఫ్లోర్ ని నేను మ్యాథ్ డాట్ ఫ్లోర్ అనే వాల్యూని
ఇక్కడ ఫ్లోర్ అనే దాంట్లో ఒక వాల్యూని ఇస్తున్నాను. ఓకేనా? ఒకవేళ నేను 226.3 అని ఇచ్చాను అనుకోండి, నాకు 226 అనేది మాత్రమే నాకు ఆ వాల్యూని మాత్రమే ఇస్తుంది. ఒకవేళ నేను 9 అని రాసినా సరే, ఒకవేళ 9999 అని చెప్పి రాసినా సరే, నాకు అది దాని డౌన్ వాల్యూని మాత్రం ఇస్తుంది అనమాట. డౌన్ వాల్యూ అంతా 266 అనేది మనకి ఇక్కడ డౌన్ వాల్యూ. మనం దాని తర్వాత మనం ఎంత వాల్యూ ఇచ్చినా సరే, ఓకేనా, వాల్యూ అనేది మనం ఎంత ఇచ్చినా సరే మనకి అది డౌన్ వాల్యూని మాత్రం ఇచ్చింది. కానీ సెలీలో ఏంటిది, సెలీ ఎలా వర్క్ చేస్తుందంటే మనం ఈ వాల్యూస్ తో, ఓకేనా, అంటే అప్పర్ వాల్యూ అనేది మనం ఎంత ఇచ్చినా సరే, పాయింట్ తర్వాత వాల్యూ ఎంత ఇచ్చినా సరే అది ఏం చేసిన రౌండప్ చేసుకొని దాని హైయెస్ట్ ఇంటీజర్ అంటే దాని తర్వాత ఇంటీజర్ ని మనకి రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఓకేనా? అంటే అది యాడ్ చేసేస్తుంది మిగతా పాయింట్స్ అది యాడ్ చేసేసుకుని మిగతా నెంబర్స్ ని, అంటే ఆ పాయింట్ దగ్గర ఇప్పుడు 3.9 ఉంది అనుకోండి, మిగతా 0.1 అనే వాల్యూ అది యాడ్ చేసేసుకుని మనకి 4 అనేది మనకి ఇస్తుంది అనమాట. ఓకేనా? ఇది అదే ఫ్లోర్ దాంట్లో అనుకోండి, నేను 2.99 అని చెప్పి ఇచ్చాను, అంటే నాకు ఇంకా ఎంత కావాలి, 0.01 అనే పాయింట్ ఒకటి యాడ్ చేస్తే నాకు 4 అయిపోయింది. బట్ అది మనకి అది మొత్తం క్యాల్కులేట్ చేయకుండా 2 అనేది మనకి ఇచ్చిద్ది అనమాట. ఓకేనా? అలాగే చూడండి, మ్యాథ్ మినిమం అండ్ మాక్సిమం వాల్యూస్. ఇదేంటంటే మనం మినిమం అండ్ మాక్సిమం వాల్యూస్ ని క్యాలిక్యులేట్ చేసుకోవడానికి, ఓకేనా, దీన్ని యూజ్ చేస్తాం అన్నమాట. అంటే మనం ఇచ్చిన వాల్యూస్ లో, ఓకేనా, మనం ఇచ్చిన మనం ఒక కోడ్ రాసి మనం ఒక వాల్యూస్ అనేవి ఇచ్చాం, అంటే మనం ఒక వేర్లోనో ఒక యారేలోనో మనము ఒక ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేసాం అనుకుందాం. అందులో ఉండే వాల్యూస్ ఉంటాయి కదా, ఓకేనా, వాటిని ఇది రిటర్న్ చేస్తుంది, మినిమం వాల్యూని రిటర్న్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ 2, 3 అని చెప్పి ఇచ్చామనుకోండి, ఇందులో మినిమం వాల్యూ ఎంత మనకి 1 అనమాట. ఒకవేళ నేను 11 అని ఇచ్చాను, అప్పుడు మినిమం వాల్యూ ఎంత అయింది, 2 అవుతుంది. ఒకవేళ 12 ఇచ్చాను అనుకోండి, మినిమం వాల్యూ ఎంత అవుతుంది, నాకు 3 అవుతుంది అనమాట. చూడండి, 52, 36 కామ రావాలి కదా, 52, 36, 86 అని చెప్పి నేను 3 వాల్యూస్ అని ప్రొవైడ్ చేశాను. ఇందులో నాకు మినిమం వాల్యూ ఎంత అయింది, ఇందులో 36 అనేది నాకు మినిమం వాల్యూ అయింది. ఓకేనా? అలాగే మాక్సిమం వాల్యూ తీసుకోవాలనుకున్నప్పుడు మనము math.maximum అనే దాన్ని తీసుకుంటాం అనమాట. ఓకేనా? ఇది మనకేం చేస్తుంది, మాక్సిమం వాల్యూని అంటే హైయెస్ట్ వాల్యూని మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా? చూడండి, ఇందులో మాక్సిమం వాల్యూ అంతా మనకి 859 అనేది మాక్సిమం వాల్యూ అనమాట. అంటే మనం ప్రొవైడ్ చేసిన వాల్యూస్ లో మాక్సిమం వాల్యూని మినిమం వాల్యూని తీసుకోవాలనుకుంటే మనం దీన్ని మ్యాథ్ ఆప్షన్స్ లో, మ్యాథ్ మెథడ్స్ లో మనం వీటిని యూజ్ చేస్తాం అనమాట. ఇక మన చివరి మెథడ్ ఏంటంటే మ్యాథ్ దాంట్లో math.random. ఓకేనా? ఇది ర్యాండమ్ వాల్యూ అనేది మనకు ర్యాండమ్ గా డెసిమల్ వాల్యూస్ ని ఇస్తుంది అనమాట. 0 to 1 బిట్వీన్ 1 మధ్యలో. ఓకేనా? 0 to 1 మధ్యలో మనకి ఇంకే వాల్యూస్ ఉంటాయి సార్ అని చెప్పి మీరు అనొచ్చు. బట్ ఏంటంటే ఇక్కడ 0 to 1 మధ్యలో మనకి 0 పాయింట్ తర్వాత మనకి ఎంత వాల్యూ అయినా సరే మనం వేసుకోవచ్చు. అంటే ఎక్కడ దాకా, ఇప్పుడు దాన్ని 100 తో అనుకున్నాం అనుకోండి, ఒక వాల్యూ 0 నుంచి 10 దాకా వెళ్ళడానికి, ఓకేనా, 0 నుంచి 1 దాకా వెళ్ళడానికి రూపాయి ఉంది, 0 పైసల నుంచి 1 పైసా దాకా 1 రూపీ దాకా వెళ్ళడానికి మనకి మధ్యలో 100 పైసలు అనేవి ఉంటాయి అనమాట. ఓకే, దాన్ని ఈ వాల్యూస్ ని ఇది ప్రొవైడ్ చేస్తుంది మనకి. ఓకేనా? డెసిమల్ లో మనకి ఈ వాల్యూస్ అనేసి అంటే ర్యాండమ్ గా, అంటే ప్రతిసారి ఒకటి ఇవ్వదు, ర్యాండమ్ గా ఒక్కొక్క వాల్యూ అనేది ఇస్తూ ఉండిద్ది అనమాట. ఓకేనా?
చూడండి, మ్యాథ్ డాట్ ర్యాండమ్ అని చెప్పి తీసుకున్నాను. చూడండి, నాకు ఇది ర్యాండమ్ గా ఒక వాల్యూ తీసేసుకొని నాకు 0.6977 అని చెప్పి నాకు ఇలా వాల్యూ అనేది ఇచ్చింది. ఓకే, మళ్ళీ నేను ఒక ర్యాండమ్ వాల్యూని తీసుకుంటున్నాను. చూడండి, నాకు ఈసారి 6884 0.6884 అని చెప్పి ఇచ్చింది అనమాట. ఓకేనా, ప్రతిసారి కూడా నాకు ఒక ర్యాండమ్ వాల్యూని ఇది ప్రొవైడ్ చేసుకుంటూ వెళ్తుంది. ఓకే, చూడండి, నేను క్లిక్ చేసిన ప్రతిసారి కూడా నాకు ఒక కొత్త వాల్యూ అనేది 6884 తర్వాత 5460 అని చెప్పి ఒక వాల్యూతో మనకి నేను ఫస్ట్ 4 డిజిట్ మార్క్స్ అని చెప్తున్నాను. ఓకేనా, ఇప్పుడు ఒకవేళ మనం ఈ జావా స్క్రిప్ట్ తో మనం ఒకవేళ ఓటీపీని క్రియేట్ చేసి పంపించాలనుకున్నాం అనుకోండి, దానికి కూడా ఈ మ్యాథ్ ర్యాండమ్ అనే దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే చూడండి, ఇది ఇప్పుడు 0 పాయింట్ అని ఉంది కదా, నాకు మినిమం 4 వాల్యూస్ అనేవి మన ఓటీపీ ఎంత వాల్యూ ఉండిద్ది, మినిమం 4 డిజిట్స్ అనేవి ఉంటాయి కదా. ఓకే, నేను ఇప్పుడు దీనికి ఏం చేస్తున్నానంటే మల్టిప్లై చేస్తున్నా. ఒక 10,000 తో మల్టిప్లై చేస్తున్నా. ఎందుకంటే నాకు 0 తర్వాత 4 వాల్యూస్ కావాలి. ఓకే, నాకు ఈ 0 తర్వాత నాకు 4 వాల్యూస్ కావాలి. అందుకని చెప్పి నేనేం చేస్తున్నాను, మల్టిప్లై చేశాను దాన్ని. ఓకేనా, చూడండి, ఇప్పుడు మల్టిప్లై చేసినప్పుడు నాకు 5667 అని చెప్పి నాకు ఒక వాల్యూ అనేది ఇక్కడ ప్రొవైడ్ అయింది. ఇప్పుడు ఓటీపీ క్రియేట్ చేయాలనుకోండి, అంటే ర్యాండమ్ గా ఇచ్చింది కదా ప్రతిసారి కూడా, అంటే పర్టికులర్ గా ఇలాంటి ఓటీపీ రావాలని చెప్పి ఏముండదు. అంటే అది అక్కడ దాకా రన్ అయ్యే వాల్యూస్ లో, ర్యాండమ్ వాల్యూస్ లో మనకి ఏదైనా వాల్యూ ఇవ్వచ్చు అనమాట అక్కడ. ఓకేనా, అది ఎన్ని వాల్యూస్ అయినా సరే మనకి అలాగా ఓటీపీస్ అనేవి క్రియేట్ చేస్తూనే ఉండిద్ది ర్యాండమ్ గా. అంటే ఒకసారి క్లిక్ చేసినప్పుడు ఒకటి వస్తే, ఇంకోసారి క్లిక్ చేసినప్పుడు ఇంకోటి వచ్చింది అనమాట. నేను దీన్ని మీకు ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి చూపిస్తాను ర్యాండమ్ అనేది. చూడండి, నేను ఒక ఫంక్షన్ తీసుకుంటున్నాను, గెట్ ఓటీపీ అని చెప్పి. గెట్ ఓటీపీ అనేది నా ఫంక్షన్ అనమాట. ఓకేనా, నేను ఈ ఓటీపీని ఎక్కడి నుంచి గెట్ చేసుకుంటున్నాను, నాకు ఈ మ్యాథ్ ఆప్షన్ నుంచి నాకు ర్యాండమ్ నుంచి రావాలన్నమాట. ఓకేనా, నేను వేర్ అనేది తీసుకొని అందులో ఈ ఒక వాల్యూస్ ఉన్నాయి, ఎక్స్ వాల్యూకి మ్యాథ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకేనా, మ్యాథ్ డాట్ ర్యాండమ్ అని చెప్పి నేను ప్రొవైడ్ చేశాను. నేను దీన్ని అందరితో మల్టిప్లై చేసుకోవాలి. డాట్ ఎందుకంటే నాకు 4 డిజిట్స్ కావాలి కాబట్టి. ఒకవేళ 5 డిజిట్స్ కానీ 6 డిజిట్ కోడింగ్ రావాలనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి, ఇంకో 2 డిజిట్స్ అనేవి మనం పెంచుకోవాలి, జీరోస్ అనేవి ఇక్కడ పెంచుకోవాలన్నమాట. సో మనకు ఆ విధంగా ఏంటిది, మనం వాల్యూని ఇస్తూ ఉంటాం. బటన్ ఇస్తాను, బటన్ ఆన్ క్లిక్ అయినప్పుడు. ఓకేనా, నాకు ఇది ఆన్ క్లిక్ అయినప్పుడు నాకు ఈ వాల్యూ అనేది రావాలి. ఓకే, నేను దీనికి ఏం చేస్తానంటే ఫ్లోర్ అనేది తీసుకుంటాను. ఫ్లోర్ మెథడ్ ని కూడా ఇందులో నేను యూజ్ చేస్తాను. ఎందుకంటే నాకు దాని తర్వాత వచ్చేది వాల్యూస్. ఓకే, చూడండి, దాని తర్వాత వచ్చే ఈ వాల్యూస్ అనేవి వద్దు. ఒకవేళ సెలవు తీసుకున్నాను అనుకో, నాది ఏం చేసింది, వీటిని కూడా క్యాలిక్యులేట్ చేసుకొని నాకు దాని అప్పర్ డిజిట్ ని ఇచ్చిద్ది అనమాట. అంటే అప్పుడు ఏమైంది, 5668 అనేదాన్ని నాకు అది ఇచ్చింది. అయితే ఫ్లోర్ అనుకోండి ఏం చేసింది, దాని తర్వాత ఎంతైనా వాల్యూ రానివ్వండి, మనకి ఈ ఫస్ట్ 4 డిజిట్స్ మాత్రమే మనకి సెండ్ చేసిద్ది అనమాట. ఓకే, రన్ చేసిద్ది, మనకి ప్రింట్ చేస్తుంది.
సో నేను ఓటీపీ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకున్నాను ఇంకోటి. దీనికి మ్యాథ్ ఆప్షన్ అనేది ఇంప్లిమెంట్ చేస్తాను. మ్యాథ్ డాట్ ఫ్లోర్. ఈ ఫ్లోర్ లో మనకి రావాల్సిన వాల్యూ ఏంటిది, దేని వాల్యూ, ఏ వాల్యూ రావాలి మనకి, ఈ ఎక్స్ వాల్యూ అనేది మనకి ఇక్కడ రావాలన్నమాట. ఓకేనా? ఈ ఎక్స్ వాల్యూ అనేది మనకి ఇక్కడ అంటే అది 10 times తర్వాత అది మల్టిప్లై చేసుకున్న తర్వాత నా ఫర్ సపోజ్ 661 డాట్ అని చెప్పి దాని తర్వాత నాకు ఒక వాల్యూ అనేది వచ్చింది. 8666 అని చెప్పి ఒక పెద్ద వాల్యూ అనేది మనకు వచ్చింది. మనం ఆ వాల్యూని తీసుకొచ్చి ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాం, మ్యాథ్ ఫ్లోర్ దాంట్లో మనం దాన్ని ఆ వచ్చిన ఇన్ఫర్మేషన్ ని, ఓకే, వచ్చిన ఇన్పుట్ మనం ఇక్కడ ఇస్తున్నాం. ర్యాండమ్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని మనం ఇక్కడ ఇస్తున్నాం. ఇదేం చేసిద్ది, మనకి రౌండ్ డౌన్ చేసుకొని, ఓకేనా, మనం ఇచ్చిన వాల్యూలో రౌండ్ డౌన్ చేసుకొని డాట్ తర్వాత ఉన్న ఇన్ఫర్మేషన్ అది కన్సిడర్ చేయకుండా మనకు ఆ 4 వాల్యూస్ అనేది మనకి ఇస్తుంది అనమాట. ఓకేనా? దీన్ని మనం డాక్యుమెంట్ లో ప్రింట్ చేద్దాం. డాక్యుమెంట్ డాట్ రైట్ ఓటీపీ. ఓకే, ఎందుకంటే మనం ఈ వాల్యూ, ఇక్కడున్న వాల్యూని తీసుకుంటున్నాం. ఈ వాల్యూ ఏం చేస్తుంది, ఒక ఇన్ఫర్మేషన్ రన్ చేస్తుంది. ఈ వేరియబుల్ లో మనకు ఒక ర్యాండమ్ మ్యాథ్ ర్యాండమ్ అనేది ఒక మ్యాథ్ అప్లికేషన్ అనేది అక్కడ రన్ చేస్తుంది. వచ్చిన ఇన్పుట్, ఓకే, వచ్చిన ఆన్సర్ అనేది మనకి ఎక్కడ రావాలి, ఎక్స్ దాంట్లో ఆన్సర్ అనేది వచ్చింది అనమాట. మనం దాన్ని ఏం చేస్తున్నాం, వేరే వేరియబుల్ తీసుకొని అందులో మళ్ళీ వేరొక మ్యాథ్ మెథడ్ ని యూజ్ చేసి మనం ఏం చేస్తున్నాం, మనకు కావాల్సిన 4 digits ని మాత్రమే మనం రన్ అయ్యేట్టుగా, అంటే మనకు కనిపించేట్టుగా చేస్తున్నాం అనమాట. పని చేస్తాను. ఇక్కడ నేను అలర్ట్ ఇస్తాను, ఎందుకంటే అదే మనకు వచ్చే మెయిన్ వాల్యూ. ఓకే, ఫస్ట్ వాల్యూ మనకి ఏం వస్తుంది అనేది మనం అలర్ట్ లో చూద్దాం. కానీ ఎక్స్ వాల్యూ అనేది ఎంత వస్తుంది అనేది మనం ఆన్ క్లిక్ చేసినప్పుడు మనకి ఫస్ట్ ఏ వాల్యూ వస్తుంది అనేది అక్కడ చూద్దాం. దాని తర్వాత ఏంటి, ఆ వచ్చిన వాల్యూ నుంచి ఇది ఎంత తీసుకుంది అనేది మనం ఇందులో చూద్దాం అనమాట. ఓకేనా? ఓటీపీ. ఓకేనా? చూడండి, నేను ఓటీపీ అని చెప్పి బటన్ ని క్రియేట్ చేశా కదా. నేను ఆన్ క్లిక్ చేసినప్పుడు నాకు చూడండి ఇక్కడ 4 ఈ డిజిట్స్ తో, అంటే ఫస్ట్ 4 digit వచ్చేసి 9431 అని చెప్పి ఒక వాల్యూ వచ్చింది. దాని తర్వాత నాకు కొంచెం వాల్యూ వచ్చింది, 492927 అని చెప్పి 855 దాకా నాకు వాల్యూ అనేది వచ్చింది అనమాట. ఓకేనా? నాకు ఈ వాల్యూ నుంచి, అంటే ఈ వాల్యూలో నుంచి నాకు ఏ వాల్యూ కావాలి, ఈ 4 digits మాత్రమే కావాలి కదా. సో క్లిక్ చేసినప్పుడు చూడండి, ఫ్లోర్ మ్యాథ్ ఫ్లోర్ అనే దాన్ని మనం అందుకే యూజ్ చేసాం. 9431 అనే వాల్యూని మనకి ఇది ఇచ్చింది అనమాట. ఓకేనా? నేను మళ్ళీ క్లిక్ చేశాను, మళ్ళీ నాకు ఒక వాల్యూ అనేది వచ్చింది అనమాట. చూడండి, ఇక్కడ 5633 అనేది వచ్చింది. అలాగా మనం క్లిక్ చేసినప్పుడు, ఓకేనా, ఆన్ క్లిక్ ఫంక్షన్ ద్వారా కానీ, లేకుంటే మనం ఒక ఓటీపీ పంపాలనుకుంటున్నాం ఎవరికైనా సరే ర్యాండమ్ గా, అంటే ఓటీపీ కోసం ఎవరైనా సరే మనం జావా స్క్రిప్ట్ లో ఏదైనా ఫంక్షన్ యూజ్ చేస్తూ వాళ్ళకి ఓటీపీ వాళ్ళ నెంబర్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తారు. దానికి మనం ఓటీపీ అనేది పంపాలి. మన ఈ నెంబర్స్ అనేది మనం ఎక్కువగా ఏంది స్టోర్ చేసుకొని అందులోంచి ఒక ఓటీపీ వెళ్ళాలి అని కాకుండా, ఓకేనా, అలా కాకుండా మనం ఒక ర్యాండమ్ గా వాళ్ళు క్లిక్ చేసినప్పుడు, ఓకేనా, ఓటీపీ కానీ క్లిక్ చేసినప్పుడు మనకి వాళ్ళకి ఒక ఓటీపీ అనేది సెండ్ అయ్యేట్టుగా, 4 digit ఓటీపీ అనేది వాళ్ళకి సెండ్ అయ్యేట్టుగా మనం ఇలా చేసుకోవచ్చు. మనం స్టోర్ ఎలా చేసుకోవాలని కూడా మనం చూసుకున్నాం కదా. అంటే ఇది ఒక ఏరియాలో మనం దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. అంటే ఈ ఓటీపీ అనేది ఉంది, తను అక్కడ లాగిన్ అయినప్పుడు ఈ ఓటీపీ యూజ్ చేసి దానికి దీనికి మ్యాచ్ అయిపోయింది అనమాట అతని ఫోన్ నెంబర్ తో. ఓకేనా? అలాగా మనం ఒక ఓటీపీ ఇచ్చి కూడా మ్యాథ్ ఆపరేషన్స్ అన్ని కూడా మనం ఇలా యూజ్ చేస్తూ ఉంటాం. ఓకేనా? మళ్ళీ చెప్తాను, ఈ మ్యాథ్ ఆప్షన్స్ అనేవి, ఓకేనా, ఈ మ్యాథమెటికల్ ఆప్షన్స్ అనేవి ఏంటంటే మనకి ప్రీడిఫైన్ మ్యాథ్ ఆబ్జెక్ట్
మ్యాథ్ ఆబ్జెక్ట్స్ అనేవి మనం అంటాం జావా స్క్రిప్ట్ లో వీటన్నిటిని కలిపి మ్యాథ్ ఆబ్జెక్ట్స్ అని అంటాం అనమాట. ఈ మ్యాథ్ ఆబ్జెక్ట్ అనేది ఏంటంటే ప్రీ డిఫైన్ కొన్ని మ్యాథమెటికల్ మెథడ్స్ ని కంటైన్ చేస్తుంది. ఆ మెథడ్స్ ఏంటిది, ఈ మెథడ్స్ ఏంటంటే మ్యాథ్ పై అని చెప్పి డాట్, మనం దీన్ని మ్యాథ్ డాట్ అనే కీవర్డ్ తో యూజ్ చేసి ఈ మెథడ్స్ అన్నింటినీ కూడా. దాని తర్వాత వచ్చేది కూడా ఏంటంటే మనం ఆ వాల్యూని ఎలా రిప్రజెంట్ చేయాలనుకుంటున్నాం అనేది మనం ఇచ్చేది. ఈ మ్యాథ్ డాట్ పై ఏంటంటే పై వాల్యూని తెలుసుకోవడానికి, రౌండ్ ఏంటంటే నియరెస్ట్ ఇంటీజర్ ని, ఓకే, ఇది దాని వాల్యూకి తగ్గ నియరెస్ట్ ఇంటీజర్ ని తీసుకుంటుంది రౌండ్ అనేది, ఓకేనా. 3 అంటే సింపుల్ గా ఒకటి గుర్తుపెట్టేది, మ్యాథ్స్ రౌండ్ అనేది మ్యాథమెటికల్ ఏంటంటే ఒకవేళ పాయింట్ తర్వాత, ఓకేనా, ఏదైనా వాల్యూకి పాయింట్ తర్వాత 5 ఉంది అనుకోండి, 5 అంతకు మించి ఉంటే, ఓకే, 5 వాల్యూకి 5 వాల్యూ కంటే ఎక్కువ ఉంటే దాని నియరెస్ట్ ఇంటీజర్ ని దాని తర్వాత వాల్యూని తీసుకుంటుంది. అదే పాయింట్ కి 4 కానీ దానికంటే తక్కువ కానీ పాయింట్ తర్వాత వాల్యూ అనేది ఉంటే అది దాని నియరెస్ట్ ఇంటీజర్ అని చెప్పి అసలు వాల్యూని మనకి చూపిస్తుంది. ఓకేనా. అలాగే మ్యాథ్ పవర్ అనేది ఏంటంటే పవర్ వాల్యూని కనుక్కోవడానికి, ఒక వాల్యూ యొక్క పవర్ వాల్యూని కనుక్కోవడానికి మనకి, అంటే ఒక నెంబర్ యొక్క ఒక వాల్యూ యొక్క పవర్ ని కనుక్కోవడానికి మనకు అది యూజ్ అవుతుంది అనమాట. స్క్వేర్ రూట్ అనేది ఒక వాల్యూ యొక్క స్క్వేర్ రూట్ ని తెలుసుకోవడానికి. మ్యాథ్ డాట్ ఏబిఎస్ అనేది ఏంటంటే ఇది మైనస్, అంటే నెగిటివ్ ఆబ్జెక్ట్ ని పాజిటివ్ ఆబ్జెక్ట్ గా మనకి, అంటే నెగిటివ్ వాల్యూని పాజిటివ్ వాల్యూగా మనకి అది చూపిస్తుంది అనమాట, ఓకేనా. మ్యాథ్ డాట్ సెలి ఏంటంటే ఇది ఒక వాల్యూని రౌండ్ అప్ చేస్తుంది, ఓకేనా. రౌండ్ అప్ అని అంటే హై చేస్తుంది అనమాట, అంటే డాట్ తర్వాత ఏ వాల్యూ వచ్చినా సరే అది దాని నెక్స్ట్ వాల్యూకి తీసుకెళ్తుంది అనమాట, ఓకేనా. మ్యాథ్ డాట్ ఫ్లోర్ అనేది ఏంటంటే ఒక వాల్యూని రౌండ్ అప్ చేసిన తర్వాత డాట్ తర్వాత ఏ వాల్యూ ఇచ్చినా సరే, ఓకే, 5 తర్వాత లేదు, 5 లోపల లేదు, ఓకేనా, అది మనకి ఆ వాల్యూని నియరెస్ట్ వాల్యూని తీసుకుంటుంది. ఇక మినిమం మ్యాక్సిమం వాల్యూస్ ఏంటంటే మన అందులో ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ లో మ్యాక్సిమం వాల్యూ ఏంటిది, మినిమం వాల్యూ ఏంటిది కనుక్కోవడానికి మనం వాటిని యూజ్ చేస్తాం. ఇక ర్యాండమ్ గురించి చెప్పుకున్నాం కదా, ఇది 0 to 1 మధ్యలో ఒక ర్యాండమ్ వాల్యూని డెసిమల్ వాల్యూస్ లో ఇచ్చిద్ది అనమాట, ఓకేనా. ఒక ర్యాండమ్ వాల్యూని మనకి ప్రొవైడ్ చేస్తుంది, ఎందులో చేస్తుంది, డెసిమల్స్ లో మనకి ప్రొవైడ్ చేస్తుంది, ఓకే. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి దిస్ కీవర్డ్ అనమాట. దిస్ కీవర్డ్ ఇన్ జావా స్క్రిప్ట్, ఓకే. ఈ జావా స్క్రిప్ట్ లో దిస్ కీవర్డ్ అనేది ఒక ఆబ్జెక్ట్ దేనికి బిలాంగ్ చేస్తుంది అని రిఫర్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట, ఓకేనా. అంటే ఒక ఆబ్జెక్ట్ కానీ ఒక ఎలిమెంట్ కానీ ఉందనుకోండి, దిస్ అనే కీవర్డ్ యూజ్ చేసినప్పుడు మనం పర్టికులర్ గా ఏ ఆబ్జెక్ట్ కి అయితే మనం టార్గెట్ చేస్తున్నామో ఆ టార్గెట్ ని మనం దిస్ అనే కీవర్డ్ తో మనం డిఫైన్ చేస్తాం అనమాట, ఓకేనా. చూడండి, ఇప్పుడు నేను ఫస్ట్ ఏంటంటే ఒక స్క్రిప్ట్ తీసుకొని నేను చూపిస్తాను అసలు ఈ దిస్ అనే కీవర్డ్ అనేది ఎలా యూజ్ అవుతుంది అనేది. ఇది ఒక ఆబ్జెక్ట్ ని తీసుకుంటుంది అనమాట, ఓకేనా. అది మనం రన్ చేసినప్పుడు
దీన్ని మనం ఒంటరిగా ఉందనుకో, అంటే మనం దేనికి రాయలేదు. ఇప్పుడు జస్ట్ నేను వేర్ ఈజ్ ఈక్వల్ టు వేర్ ని ఎక్స్ అనే నేమ్ తో డిఫైన్ చేసి ఎక్స్ ఈక్వల్ టు దిస్ అని చెప్పి ఇచ్చాను. ఓకేనా, దీన్ని నేను అలర్ట్ లో డిఫైన్ చేస్తున్నాను. ఓకేనా, ఎక్స్ అనేది ఇచ్చాను, డిఫైన్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ వెబ్ పేజ్ లో ఇది ఒక ఎలోన్ ప్రాపర్టీ అనమాట. ఓకేనా, ఇది ఎలోన్ అనమాట. ఇది ఒక ఎలోన్ ఆబ్జెక్ట్. అది మనకి ఏమని చూపిస్తుంది, ఆబ్జెక్ట్ విండో అని చెప్పి చూపిస్తుంది అనమాట. అంటే ఇది విండోని దాని పేరెంట్ గా తీసుకుంది. ఓకేనా, ఇది దాని పేరెంట్ ని విండోని దాని పేరెంట్ గా తీసేసుకుంది. అలాగే ఒకవేళ మనం ఏదైనా వాల్యూ ఇచ్చామనుకోండి, ఓకేనా, దాన్ని తీసుకుంటుంది. నేను ఒకసారి ఇది మీకు చూపిస్తాను. డాక్యుమెంట్ డాక్యుమెంట్ అంటే రైట్ లో నేను ఎక్స్ వాల్యూని చూపిస్తాను. H1 తీసుకుందాం మనం. చూడండి, ఇది ఆబ్జెక్ట్ విండో అని చెప్పి మనకి చూపిస్తుంది. ఓకేనా, అంటే అది ఎలోన్ గా ఉన్నప్పుడు అది దాని పేరెంట్ ని విండోని తీసుకుంది అనమాట. ఓకేనా, ఇది ఒక గ్లోబల్ వేరియంట్ లాగా ఇది మనకి యూజ్ అవుతుంది. ఒకవేళ మనం దానికి ఇలా ఇచ్చాం కాబట్టి అలా వస్తుంది. ఒకవేళ నేను దీనికి ఏంటంటే ఒక వేరియబుల్ ని, ఒక యారేనో లేక వేరియబుల్ నో ఇచ్చేసి దాని నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాను అనుకోండి, అది ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చిందంటే మనం దేనికైతే దాన్ని టార్గెట్ చేసామో మనకి అది దాని నుంచి ఇన్ఫర్మేషన్ ని ఇచ్చిద్ది అనమాట. ఓకేనా, నేను ఇప్పుడు ఈ ఎక్స్ వాల్యూని ఒక వేరియబుల్ టైప్ లో తీసుకుంటున్నాను, అంటే ఒక ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తున్నాను అనమాట. ఓకేనా, ఫస్ట్ నేమ్ అని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ ఇక్కడ పాస్ చేస్తున్నాను. నేను ఫస్ట్ నేమ్ వచ్చేసి నాది అహ్మద్ అని చెప్పి నా పేరు ఇచ్చాను. దాని తర్వాత నేను మళ్ళీ లాస్ట్ నేమ్ అని చెప్పి ఇంకో వాల్యూని ప్రొవైడ్ చేశాను. ఓకేనా, అమ్మలు చూడండి, లాస్ట్ నేమ్ అని చెప్పి నేను ఇంకో నేమ్ ని ఇక్కడ ప్రొవైడ్ చేశాను, షేక్ అని చెప్పి ఇచ్చాను అనమాట. నేను ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నానంటే ఇంకో ఫంక్షన్ తీసుకోవాలనుకుంటున్నాను. ఓకేనా, దీని లోపల ఇంకో ఫంక్షన్ తీసుకొని ఆ ఫంక్షన్ లోపల నేనేమి నాకు ఈ ఫుల్ నేమ్ అనేది రావాలి. ఓకేనా, ఫుల్ నేమ్ అని చెప్పి మనం ఇంకో పారామీటర్ తీసుకొని నేను దానికి ఏం చేస్తున్నాను, దాని లోపల నేను ఫంక్షన్ ని క్రియేట్ చేస్తున్నాను. ఓకేనా, ఒక ఫంక్షన్ ని క్రియేట్ చేసి ఫంక్షన్ కి నేను ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాను అనమాట. ఓకేనా, ఎందుకు నాకు ఈ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అనేది ఈ రెండు వాల్యూస్ అనేది నాకు రిటర్న్ అవ్వాలి. ఓకేనా, చూడండి, రిటర్న్ దిస్. ఓకే, దిస్ అని చెప్పి ఇచ్చాను. ఏది నాకేం కావాలి, దిస్ అనేది ఇచ్చి నేను డాట్ ఫస్ట్ నేమ్ అనేది తీసుకుంటున్నాను. ఇప్పుడు విండో డాట్ రైట్ అని చెప్పి మనం ఎలాగైతే ఇప్పుడు నిన్న చెప్పుకున్న దాంట్లో కూడా విండోస్ కి తీసుకునేటప్పుడు విండో డాట్ హిస్టరీ డాట్ అని చెప్పి మనం ఎలాగైతే తీసుకున్నాము, అదే టైప్ లో దిస్ తీసుకుని దాని ఒక వేరియబుల్ తో మనం డాట్ తో కన్సిడర్ చేస్తాం అనమాట. ఓకేనా, నాకు ఫస్ట్ నేమ్ కావాలి, అలాగే లాస్ట్ నేమ్ అనేది కూడా కావాలి. ఓకేనా, లాస్ట్ నేమ్ అనేది నేను ఇక్కడ ప్రొవైడ్ చేశాను. ఇప్పుడు చూడండి, ఇది మనకి ఓకే డాట్ ఫుల్ నేమ్ అనేది అంటే ఈ వాల్యూని, అంటే దిస్ వాల్యూని ఇందాక మనం దిస్ వాల్యూతో ఇచ్చేసాం కదా జస్ట్. సో ఏంటంటే మనం ఏ వాల్యూని తీసుకుంటున్నామో ఆ వాల్యూని మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం. ఓకేనా,
చూడండి నా పేరు అనేది ఇక్కడ నాకు డిస్ప్లే అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు ఇది ఎక్స్ అని ఇచ్చాను కదా, ఒకవేళ ఇది ఎక్స్ కాదు, ఒక పర్సన్ డీటెయిల్స్ ఇస్తున్నాం అనుకోండి. ఓకేనా, ఒక పర్సన్ ది డీటెయిల్స్ ఇస్తున్నాం, పర్సన్ అని చెప్పి ఇచ్చాను, ఎక్స్ బదులు పర్సన్ అని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అంటే మనం అందులో మన డీటెయిల్స్ డేటా మొత్తాన్ని మనం ఇస్తున్నాం అనమాట. మన పర్టికులర్ గా ఒక పర్సన్ యొక్క డేటా అనేది మనకి అక్కడ కావాలి. ఇక నేను ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇచ్చాను, అలాగే ఏంటంటే ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, నా ఐడి అని చెప్పు, ఫోన్ నెంబర్ అను, ఈమెయిల్ ఐడి, ఇలా ఏ కొంచెం ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చాను అనమాట. మనకి ఇందులో ఏం కావాలి, మనం ఆ పర్సన్ అనే దాని నుంచి మనం ఏదైతే నేమ్ తో ఫంక్షన్ తీసుకుంటున్నామో, ఓకేనా, ఫుల్ నేమ్ అని చెప్పి ఏదైతే ఫంక్షన్ తీసుకుంటున్నామో అందులో మనం ఈ దిస్ ని ఉపయోగించి, ఓకేనా, దిస్ అనే దాన్ని ఉపయోగించి మనం ఆ పర్సన్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా మనం రన్ చేసుకోవచ్చు, అంటే ప్రింట్ చేయొచ్చు అనమాట. ఓకేనా, పర్సన్ అని ఇచ్చాను కదా, ఇది ఎక్స్ వాల్యూ పర్సన్ అని చెప్పి ఇచ్చాను, అంటే పర్సన్ నేమ్స్ అనమాట. ఓకేనా, ఇక్కడ నేనేం ప్రొవైడ్ చేస్తాను, ఇక్కడ ఒక ఐడి నేమ్ అనేది క్రియేట్ చేస్తాను అనుకోండి. ఓకే, పర్సన్స్ అనేవి నేను పర్సన్ అని చెప్పి నేను ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను, పెట్టేశాను. ఓకేనా, సేమ్ దాంట్లో నేను చాలానే చేస్తున్నాను, ఒక పర్సన్ దాంట్లో చాలానే చేస్తున్నాను, బట్ నాకు డేటా అనేది నేను చాలా ఇచ్చాను. ఓకేనా, నేను ఇలాంటి డేటా అనేది చాలా ఇచ్చాను అనుకున్నాను. అలాగే నేను ఒక 10 మంది పర్సన్ డేటాని కూడా నేను ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి ఉండొచ్చు. ఓకేనా, బట్ మనకేంటిది, ఈ వేరియబుల్స్ నుంచి మనం యారెస్ నుంచి తీసుకునే ఇన్ఫర్మేషన్ మనం ఇలాగా ప్రొవైడ్ చేస్తే, అంటే వేరియబుల్ నేమ్ ని, దాని తర్వాత మనం ఏ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నామో ఆ నేమ్ ని మనం ఇక్కడ ప్రొవైడ్ చేసుకుని మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. మీకు ఒక ఆన్ క్లిక్ దాంట్లో చూపిస్తాను, బటన్ క్రియేట్ చేస్తున్నాను. ఇందులో నేను ఇన్లైన్ లో రాసి చూపిస్తాను మీకు. ఓకేనా, ఆన్ క్లిక్ ఫంక్షన్ తీసుకుంటున్నాను. ఈ ఆన్ క్లిక్ ఫంక్షన్ లో నేనేం చేస్తున్నానంటే ఒక ఈవెంట్ ని తీసుకున్నాను అనమాట. ఓకేనా, ఒక ఈవెంట్ ని, అంటే ఆన్ క్లిక్ అనేది ఒక ఈవెంట్ కదా, ఏమంటారు, ఆన్ క్లిక్ అనేది ఒక ఈవెంట్ కదా, ఈ ఈవెంట్ కి నేను డైరెక్ట్ గా ఏంటంటే ఒక స్టైల్ ని, ఓకే, ఒక స్టైల్ ని ఇద్దాం, అంటే లేకుంటే ఈ బటన్ ని నేను డిస్ప్లే నోన్ చేద్దాం అనుకున్నాను. ఓకేనా, హైడ్ చేసేద్దాం అనుకున్నాను. ఓకేనా, క్లిక్ మీ అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఇది ఆన్ క్లిక్ చేసినప్పుడు దేనికి అవ్వాలి, మన మామూలుగా అయితే మనం ఏం చేస్తాము, ఇందులో ఫంక్షన్ అనేది క్రియేట్ చేసుకుని ఫంక్షన్ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఏ వాల్యూ అయితే, అంటే ఏ డివిజన్ ఏ ఎలిమెంట్ అయితే మనం దీన్ని క్లోజ్ చేయాలనుకున్నా, హైడ్ చేయాలనుకుంటున్నామో దానికి సంబంధించిన నేమ్ ఇచ్చేసి, ఫంక్షన్ నేమ్ ఇచ్చేసి అందులో మనం కోడ్ రాస్తాం అనమాట. ఏమని రాస్తాము, ఈ బటన్ ఆన్ క్లిక్ అయినప్పుడు, ఓకే, ఈ ఫంక్షన్ అనేది జరిగినప్పుడు, ఆన్ క్లిక్ ఫంక్షన్ జరిగినప్పుడు నాకు ఫలానా డివిజన్ లేకుంటే ట్యాగో లేకుంటే ఒక ఎలిమెంట్ అనేది, పూర్తి ఎలిమెంట్ అనేది నాకు డిస్ప్లే నోన్ అవ్వాలి అని చెప్పి మనం ఇస్తాం అనమాట. బట్ దీంట్లో చూడండి ఒకసారి, దిస్ అని చెప్పి డాట్ ఇచ్చాను. ఓకేనా, స్టైల్ ని ప్రొవైడ్ చేస్తున్నాను, స్టైల్ డాట్ డిస్ప్లే ఈక్వల్ టు నోన్. ఓకేనా, ఈ దిస్ ఫంక్షన్ అనేది ఇలా యూజ్ అవుతా, చూడండి, అంటే మనం దానికి ఏ ఫంక్షన్ నేమో ఇంకేది కూడా మనం దానికి ప్రొవైడ్ చేయలేదు, బట్ మనం ఏం చేస్తాం, దిస్ అని ఇస్తున్నాం, అంటే ఏంటిది, ఈ ఫంక్షన్ అనేది క్లిక్ అయినప్పుడు అది డిస్ప్లే నోన్ అవ్వాలని చెప్పి మనం ఒక ఇన్స్ట్రక్షన్ అనేది పాస్ చేసామన్నమాట. ఓకేనా, అంటే దాని ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి మనం దిస్ అని చెప్పి ఇచ్చినప్పుడు ఏంటంటే అది దాని ఓన్ ఆబ్జెక్ట్ ని అది దేనికి బిలాంగ్, దాన్ని రిఫర్ చేసుకుని అది యూజ్ అవుతుంది అనమాట, అంటే దాని వర్క్ అవుతుంది అనమాట. క్లిక్ మీ అని ఇచ్చినప్పుడు చూడండి, బటన్ అనేది నాకు ఇక్కడ హైడ్ అయిపోయింది. చూడండి, మనం ఇందులో వేరే ఏ ఇన్ఫర్మేషన్ అనేది కూడా ప్రొవైడ్ చేయలేదు. ఓకేనా, దీనికి
చూడండి, ఈ బటన్ అనే దానికి మనం వేరే ఫంక్షన్స్ కానీ ఇంకేమి కానీ మనం ఇవ్వలేదన్నమాట. నేను అలాగే ఇంకో బటన్ కూడా క్రియేట్ చేసి చూపిస్తాను మీకు. ఓకే, ఇంకో బటన్ క్లిక్ చేశాను. డిస్ప్లే కాదు ఈసారి, నేను బ్యాక్గ్రౌండ్. ఓకే, దాని బటన్ యొక్క బ్యాక్గ్రౌండ్ ని చేంజ్ చేస్తాను. ఆన్ క్లిక్ ఫంక్షన్ జరిగినప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ ని చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా, బ్యాక్గ్రౌండ్ లో కలర్ అనేది నేను రెడ్ అని ఇస్తున్నాను. ఓకే, కూడా రెడ్ అని చెప్పి ఇస్తున్నాను నేను. చూడండి, ఇది ఆన్ క్లిక్ చేసినప్పుడు అది హైడ్ అయిపోయింది. ఇది ఆన్ క్లిక్ చేసినప్పుడు నాకు రెడ్ అనే కలర్, బ్యాక్గ్రౌండ్ అనేది నాకు రెడ్ కలర్ లో వచ్చింది అనమాట. చూడండి, ఇది క్లిక్ చేసినప్పుడు ఆ బటన్ అంటే దాని ఓన్ ఫంక్షన్ తీసుకుందాం అనమాట. దానికంటే నేను ఒక ఫంక్షన్ అనేది రాయలేదు. ఓకేనా, అది సింపుల్ గా ఉంది కాబట్టి నేను ఇన్లైన్ లో చూపించాను, ఎందుకంటే మీకు అర్థం అవ్వాలి. ఒక బటన్ కి అంటే అది ఈ బటన్ ని మాత్రమే తీసుకుంటుంది, ఇంకా ఇంకా దానికి వేరే వాటితో మనకు దానికి సంబంధం లేదు. ఓకేనా, అంటే ఈ బటన్ కి ఆ బటన్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని అది రన్ చేసిద్ది అనమాట. ఓకేనా, దిస్ అనే కీవర్డ్ అలా యూజ్ అవుతుంది. అంటే దీనికి బిలాంగ్ చేసుకుంటుంది అనమాట. ఈ దిస్ అనేది ఏంటంటే ఈ బటన్ మాత్రమే బిలాంగ్ అవుతుంది. అందులో రాసే కోడ్ మొత్తం ఏంటంటే ఈ బటన్ అనే దానికి మాత్రమే అది బిలాంగ్ అవుతుంది అనమాట. ఓకే, నేను మీకు ఇంకో ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. నేను ఇంకో బటన్ తీసుకుంటా. ఆన్ క్లిక్ లో రిమూవ్ చేస్తాను నేను. అంటే ఆ డిస్ప్లే లోనే చేస్తాను. కాకపోతే ఏంటంటే ఇది చూడండి, ఇది ఇన్లైన్ లో రాసాం కదా, ఇన్లైన్ కాకుండా మామూలుగా ఇప్పుడు ఈ ఫంక్షన్ టైప్ ఎలాగైతే రాసామో ఆ టైప్ లో మనం రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాం కదా. ఓకే, డిస్ప్లే లోన్ చేద్దాం అనుకున్నాను, దాన్ని నేను ఇలా ఇంప్లిమెంట్ చేసి మీకు చూపిస్తాను. ఓకే, ఒక ఫంక్షన్ తీసుకొని ఫంక్షన్ కి నేమ్ ఇస్తున్నాం. మనం ఏం తీసుకున్నాం ఇక్కడ, ఆన్ క్లిక్ ఫంక్షన్ మనకి ఏం జరగాలి, రిమూవ్ జరగాలి. ఓకే, మనం తీసుకున్న ఇన్ఫర్మేషన్ ని ఇక్కడ ప్రొవైడ్ చేసి రిమూవ్ అవ్వాలి. ఏది రిమూవ్ అవ్వాలి, ఏ ఫంక్షన్ రిమూవ్ అవ్వాలి అనేది మనం ఇక్కడ ప్రొవైడ్ చేయాలన్నమాట. ఎలిమెంట్ అన్నమాట. ఓకేనా, నేను ఇక్కడ దీనికి ఒక ఎలిమెంట్ అని చెప్పి నేమ్ అనేది ఇస్తున్నాను. అంటే మనం ఏదైనా ఎక్స్ వాల్యూ, ఎక్స్ కానీ వై కానీ ఏదైనా ఇవ్వచ్చు. నేను ఏంటంటే ఎలిమెంట్ అని చెప్పి ఇస్తున్నాను అనమాట. నేను ఈ ఎలిమెంట్ ని, ఓకేనా, ఈ బటన్ అనే ఎలిమెంట్ నేను తీసేయాలనుకుంటున్నాను. ఓకే, ఆన్ క్లిక్ ఫంక్షన్ జరిగినప్పుడు ఆ ఎలిమెంట్ ని నేను డైరెక్ట్ ఇక్కడ ఎలిమెంట్ అని చెప్పి రాసేసాను. డాట్ స్టైల్. ఓకే, డాట్ స్టైల్ డిస్ప్లే నోన్ అని చెప్పి నేను ఫంక్షన్ ని రాసేసాను అనమాట. ఓకేనా, అదే చూడండి, రిమూవ్ దిస్. ఓకే, దిస్ అనేది మన ఇక్కడ ఇంకా ప్రొవైడ్ చేయలేదు బటన్ లో, సో మనకి అది రన్ అవ్వలేదు. చూడండి, రిమూవ్ దిస్ అని చెప్పి ఇక్కడ ఇచ్చాను. దిస్ అంటే ఏంటిది, ఎలిమెంట్ ని. ఏ ఎలిమెంట్, మన ఫంక్షన్ లో ఒక రిమూవ్ అని చెప్పి తీసుకున్నాము, అందులో ఒక ఎలిమెంట్ నేమ్ అనేది మన ఇక్కడ ప్రొవైడ్ చేసాం. అంటే ఒక వాల్యూని, ఒక ఎక్స్ అనే వాల్యూని మనం ఇక్కడ ప్రొవైడ్ చేసాం. ఒకవేళ ఇది ఎక్స్ అనుకున్నాం, నేను ఏమి ఇచ్చాను, ఎలిమెంట్ కాకుండా ఎక్స్ అని ఇచ్చాను. ఎక్స్ వాల్యూలో మనకి ఏం కావాలి, డిస్ప్లే అనేది నోన్ అవ్వాలి. ఓకేనా, చూడండి, ఆన్ క్లిక్ చేయగానే మనకి డిస్ప్లే అనేది నోన్ అయిపోయింది. ఓకే, అంటే ఈ వాల్యూని మనం ఏదైతే ఈ వాల్యూ రిమూవ్ అనే దాంట్లో తీసుకున్నామో దాన్ని మనం తీసేయాలనుకున్నాం ఇందులో బటన్ లో. అంటే నేను ఇక్కడ కోడ్ రాసి జస్ట్ నేను అక్కడ ఏమి ఇచ్చాను, దిస్ అని చెప్పి ఇచ్చాను అనమాట. నేను అంటే ఆ బటన్ అనేది, అంటే ఆ ఎలిమెంట్ అనేది రన్ అవుతున్నప్పుడు, ఆన్ క్లిక్ అయినప్పుడు ఈ ఫంక్షన్స్ అన్ని కూడా నాకు జరగాలని చెప్పి అక్కడ నేను ఇచ్చాను అనమాట. ఓకేనా, దిస్ ఫంక్షన్ అనేది మనకి ఇలా రన్ అవుతుంది. ఓకేనా, ఓకే గైస్, రేపు నేను ఏంటంటే ఈవెంట్ లిజనర్స్ గురించి చెప్తాను. ఓకేనా, అంతే వస్తుంది.
ఓకేలేండి, మండే చెప్పుకుందాం ఈవెంట్ లీడర్స్ క్లాస్ మొత్తం. ఓకేనా? మండే రోజు కొంచెం తొందరగా వచ్చేయండి. ఓకే, లేట్ 11 కల్లా అందరూ ఉన్నాం అనుకోండి, చెప్పుకోవడానికి ఒక 5 minutes లేట్ అయినా సరే మా టాపిక్ ఇంకో టాపిక్ అనేది మనం కవర్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే గైస్, రేపు ఇప్పటిదా ఈ వీక్ జరిగిన దాని మీద ఏంటంటే ఎగ్జామ్ ఉంటుంది. మండే రోజు నెక్స్ట్ క్లాసెస్ అనేవి చెప్పుకుందాం.